హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము సింపుల్గా గోకరకాయ కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గోకరకాయను తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తిని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనితో మనము గోకరకాయతో చాలా వెరైటీస్ కూడా మనం చేసుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసము మనము ఇక్కడ ఒక 1/2 కేజీ గోకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి దాని ఒక కాడలను ఈ విధంగా తుంచుకొని మనము ఒకటేసారి 5-6 తీసుకొని బంచెస్ లాగా తీసుకొని ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు వీలు అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ అయినా సరే 1 ఇంచ్ అయినా సరే కట్ చేసుకున్నా బాగుంటుంది. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా బంచెస్ లాగా తీసుకొని కట్ చేసుకోవడం వల్ల త్వరగా కట్ చేసుకోవచ్చు. మనము ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఇవి ఉడికించుకోవడానికి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసి దాంట్లో ఇవి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఒక పొంగు వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసము మనము ఒక ఉల్లిపాయని, ఒక చిన్న కట్ట కొత్తిమీరని, 10-12 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలి. వాటిని పక్కన పెట్టి కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిపైన అది కడాయి వేడి అవ్వగానే ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత దాంట్లోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1.5 స్పూను శనగపప్పుని, 1 స్పూను మినప్పప్పుని, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి అవి వేడి అవుతుండగానే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలపాలి. కలిపి దాంట్లోనే 1 చెంచా పసుపుని, 1 చెంచా ఉప్పుని వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని పచ్చిమిరపకాయలను బాగా కడిగి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక పావు వరకు కొబ్బరిని కొంచెం కాల్చుకొని వాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానికోసము 1 స్పూను ఉప్పును వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోనే కొత్తిమీరను బాగా కడిగి ఆ కొత్తిమీర మొత్తాన్ని కూడా కాడలతో సహా వేయాలి. వేసి దాన్ని మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్టును చేసుకున్న తర్వాత మనం అది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒకసారి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒకసారి చూసుకొని దాంట్లో మనము ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలను మొత్తం వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మూత తీసి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని తగ్గట్టు వేసుకొని దాంట్లోనే 1 స్పూను ధనియాల పొడిని వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా చూసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ని వాడటం లేదు కాబట్టి ఒకసారి అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఆ కారము ఉప్పు అంతా కూడా దాని ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయిన గోకరకాయ కర్రీ రెడీ. ఇలా ఒక్కసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఈ కర్రీని జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.